సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్య శ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. కర్కాటక రాశి వారికి ఈ వారంలో మిశ్రమమైనటువంటి ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. జన్మ రాశి యందే రవి గురుల యొక్క సంచారం ఉండడం వల్ల శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. మరీ ముఖ్యంగా దేహార్తి చిత్త సంతాప కాలాతిక్రమ భోజనం అన్నారు. ఈ రవి గాని గురుడు గాని జన్మరాశి యందు స్థితులై ఉండడం, వీరితో పాటు ఈ రాశికి శుభార్గళం అంటే వ్యయ ద్విద్వాదశ స్థానముల యందు శుభగ్రహాలు ఉంటూ ఉండడం వల్ల కొంత శారీరక శ్రమ చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే ప్రతి చిన్న పనిని మీరే పూర్తి చేయవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి. సహాయ సహకారాలు అందించేటువంటి వాళ్ళు తక్కువ మంది ఉంటారు. ఉదాహరణకి ఓ టీవీ స్విచ్ వేసుకోవాలి అన్నా మీరే నిలబడి లేచి వెళ్ళి వేసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. అంటే అంత సహకారం అనేటువంటిది లోపిస్తూ ఉంటుంది. కాబట్టి స్వశక్తిని నమ్ముకునే ఈ వారంలో కర్కాటక రాశి వారు ముందుకు వెళ్ళాలి. ఇతరుల యొక్క తెలివితేటలో లేదా ఇతరుల యొక్క సహాయాన్ని ఆర్జించి లేదా సహాయాన్ని పొందాలి అనేటువంటి భావనతోటి ముందుకు వెళితే మాత్రం చాలా ఇబ్బందులను ఎదుర్కొనవలసి వస్తుంది. అలాగే కర్కాటక రాశి వారు ఈ వారంలో కొంత అధికమైనటువంటి శ్రమ చేయవలసిన పరిస్థితులు ఉంటాయి. ఓవర్ టైం డ్యూటీలు చేయవలసి వస్తుంది, లేదా షిఫ్టుల వారీగా పనిచేస్తున్నప్పుడు అందులో మార్పులు రావడము, లేదా ఉద్యోగ స్థలముల యొక్క మార్పులు రావడము, ఇలా స్థానచలనానికి సంబంధించినటువంటి అంశాలు కూడా కనబడుతూ ఉన్నాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. మానసిక ప్రశాంతత చాలా తక్కువగా ఉంటుంది. కుటుంబ సభ్యులతోటి సరైనటువంటి సమయాన్ని గడపలేకపోతూ ఉంటారు కర్కాటక రాశి వారు. అయితే ఆర్థిక పరిస్థితులు కొద్దిగా బాగానే ఉన్నాయి. మీ కష్టానికి తగిన ప్రతిఫలం వస్తుంది, ఖర్చుకు తగినటువంటి ఆదాయం వస్తుంది. ఇటువంటి వాటిల్లో ఏమీ ఇబ్బంది ఉండదు. కాబట్టి ఈ కర్కాటక రాశి వారు మీ యొక్క శారీరక శ్రమని మనం తగ్గించుకోవాలి అనుకున్నప్పుడు ప్రతిరోజు కూడా రుద్రాష్టకాన్ని పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి సింహరాశి.